కృష్ణ ఐవీఎఫ్ 1996లో ప్రారంభించబడింది. 1997లో ఐవీఎఫ్ ద్వారా మొట్టమొదటి శిశువు జన్మించడం జరిగింది. మీరు సంతానోత్పత్తి సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? అధునాతన చికిత్సా విధానాలతో మీ మాతృత్వ కల దిశగా మీరు వేసే తొలి అడుగును కృష్ణ ఐవీఎఫ్ తో ప్రారంభించండి. కృష్ణ ఐవీఎఫ్, బ్రింగింగ్ న్యూ లైఫ్ టు యువర్ లైఫ్. Last video's question. The book is blank the table. Correct answer option C, on. The book is on the table. ఈ క్వశ్చన్ కి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మిస్టర్ లావరాజు, జయప్రకాష్ గారు, అనిత గారు, సతీష్ గారు, ప్రియా గారు, రాధా గారు, షన్ను గారు అండ్ స్వర్ణలత గారు. వెరీ గుడ్ ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది. అదేంటో చూడాలంటే ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. ఈ వీడియోలో WH క్వశ్చన్స్ ని ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకుందాం. WH క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ అన్ని చూసే ముందు చిన్న బేసిక్స్ తెలుసుకుందాం. ఈ స్లైడ్ లో WH తో స్టార్ట్ అయ్యే 9 వర్డ్స్ గురించి తెలుసుకోవాలి. వెన్, ఎప్పుడు, టైం గురించి చెప్పినప్పుడు ఉపయోగిస్తాం. వేర్, ఎక్కడ, ప్లేస్ చెప్పినప్పుడు ఉపయోగిస్తాం. వై, ఎందుకు, రీజన్ ఆర్ కాజ్ గురించి చెప్పే సందర్భంలో వై యూజ్ చేస్తాం. వాట్, ఏమిటి, ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్ అన్నప్పుడు వాట్ యూజ్ చేయాలి. హూమ్, విచ్ పర్సన్ లేదా పీపుల్, వ్యక్తుల గురించి చెప్పే సందర్భాల్లో హూమ్ ఉపయోగిస్తాం. హూస్, వీరి, ఓనర్షిప్ చెప్పినప్పుడు హూస్ అని ఉపయోగించాలి. హూ, ఎవరు, విచ్ పర్సన్, ఒక పర్టికులర్ గా ఒక వ్యక్తి గురించి చెప్పినప్పుడు హూ యూజ్ చేయాలి. విచ్, ఏది, చాయిస్, ఎంపిక సందర్భాల్లో విచ్ యూజ్ చేయాలి. హౌ, ఎలా, పద్ధతి లేదా పరిస్థితి, కొన్ని సందర్భాల్లో హౌ యూజ్ చేయాలి. హౌ అనేది కూడా WH వర్డ్ గానే కన్సిడర్ చేయాలి. దీంట్లో మనకి హౌ మచ్, హౌ మెనీ, హౌ ఫార్, హౌ లాంగ్, హౌ ఆఫెన్ ఈ విధంగా ఉంటాయి. వీటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీరు గమనించినట్టయితే హూమ్, హూస్, హూ ఈ 3 వర్డ్స్ మనం పర్సన్స్ గురించి చెప్పినప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం. మీకు తెలుసా, మనం మాట్లాడే ప్రతి ఒక్క సెంటెన్స్ ఈ 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ లోనే ఉంటుంది. ఫస్ట్ వన్ అసర్టివ్ స్టేట్మెంట్స్ అంటాం. పాజిటివ్ సెంటెన్స్ ఆర్ నెగటివ్ సెంటెన్స్ గా ఉంటాయి. సెకండ్ వన్ ఇంపరేటివ్, ఆర్డర్స్, రిక్వెస్ట్, సజెషన్స్ గా ఉంటాయి. థర్డ్ వన్ ఎక్స్క్లమేటరీ, సడన్ ఎమోషన్స్ ఆర్ సడన్ ఎక్స్ప్రెషన్స్ గా ఉంటాయి. ఫోర్త్ వన్ ఇంట్రాగేటివ్, క్వశ్చన్స్ గా చెప్తాం. ఇందులో మళ్ళీ కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటే ఎగ్జాంపుల్, ఆర్ యు ఏ టీచర్, ఎస్ ఆర్ నో అని చెప్తే సరిపోతుంది. సెకండ్ వన్ ఇన్ఫర్మేటివ్, టు గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్స్. అలాంటి సందర్భాల్లో ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ ని ఉపయోగిస్తాం. ఈ వీడియోలో మనం ఫోకస్ కూడా వీటి గురించే. ఇప్పుడు 1 by 1 ఎగ్జాంపుల్స్ చూద్దాం. అతను రేపు వస్తున్నాడు, హీ ఈస్ కమింగ్ టుమారో. దీన్ని క్వశ్చన్ వైజ్ గా చెప్పాలంటే అతను ఎప్పుడు వస్తాడు, వెన్ ఈస్ హీ కమింగ్, వెన్ ఈస్ హీ కమింగ్. అతను మార్కెట్ కి వెళ్ళాడు, హీ హ్యాస్ గాన్ టు ద మార్కెట్. దీన్ని క్వశ్చన్ వైజ్ గా చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళాడు అతను, వేర్ హ్యాస్ హీ గాన్, వేర్ హ్యాస్ హీ గాన్. ఆమె బస్సులో కాలేజీకి వెళ్తుంది, షీ గోస్ టు కాలేజ్ బై బస్. దీన్ని క్వశ్చన్ వైజ్ గా చెప్పాలంటే ఆమె కాలేజీకి ఎలా వెళ్తుంది, హౌ డస్ షీ గో టు కాలేజ్, హౌ డస్ షీ గో టు కాలేజ్. ప్రమాదం కారణంగా నేను ఆలస్యం అయ్యాను, ఐఎమ్ లేట్ బికాస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్. దీన్ని క్వశ్చన్ వైజ్ గా అడగాలంటే ఆలస్యం ఎందుకు అయ్యావు, వై ఆర్ యు లేట్, వై ఆర్ యు లేట్. నేను రాముని ఇంటర్వ్యూ చేశాను, ఐ హ్యావ్ ఇంటర్వ్యూడ్ రాము. దీన్ని క్వశ్చన్ వైజ్ గా అడగాలంటే మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేశారు, హూమ్ హ్యావ్ యూ ఇంటర్వ్యూడ్, హూమ్ హ్యావ్ యూ ఇంటర్వ్యూడ్. నాకు బ్రెడ్ మరియు జామ్ కావాలి, ఐ వాంట్ బ్రెడ్ అండ్ జామ్. దీన్ని క్వశ్చన్ వైజ్ గా అడగాలంటే మీకేం కావాలి, వాట్ డూ యూ వాంట్, వాట్ డూ యూ వాంట్. అది మెగా పర్స్, ఇట్ ఈస్ మెగాస్ పర్స్, ఇట్ ఈస్ మెగాస్ పర్స్. దీన్ని క్వశ్చన్ వైజ్ గా ఎలా చెప్పాలి, ఎవరి పర్స్ అది, హూస్ పర్స్ ఈజ్ ఇట్,
హూస్ పర్స్ ఈజ్ ఇట్? రమేష్ నాతో చెప్పాడు. రమేష్ టోల్డ్ మీ దట్. రమేష్ టోల్డ్ మీ దట్. దీన్ని క్వశ్చన్ వైజ్ గా ఎలా చెప్పాలి? అది నీకు ఎవరు చెప్పారు? హూ టోల్డ్ యూ దట్? హూ టోల్డ్ యూ దట్? బైక్ గ్రామానికి వెళ్తుంది. బైక్ గోస్ టు విలేజ్. క్వశ్చన్ వైజ్ గా ఎలా చెప్పాలి? గ్రామానికి వెళ్ళే బైక్ ఏది? విచ్ బైక్ గోస్ టు విలేజ్? విచ్ బైక్ గోస్ టు విలేజ్? ఈ టీవీ ధర 50,000 రూపాయలు. దిస్ టీవీ కాస్ట్ 50,000. దీన్ని క్వశ్చన్ లో ఎలా చెప్పాలంటే, ఈ టీవీ ధర ఎంత? హౌ మచ్ డస్ దిస్ టీవీ కాస్ట్? హౌ మచ్ డస్ దిస్ టీవీ కాస్ట్? వారు రోజు 5 లీటర్ల పాలు తీసుకుంటారు. దే టేక్ 5 liters ఆఫ్ మిల్క్ డైలీ. క్వశ్చన్ వైజ్ గా ఎలా చెప్పాలి? వారు రోజు ఎన్ని లీటర్ల పాలు తీసుకుంటారు? హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ డూ దే టేక్ డైలీ? హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ డూ దే టేక్ డైలీ? నా స్వస్థలం ఇక్కడ నుండి 100 కిలోమీటర్లు. మై నేటివ్ ప్లేస్ ఈస్ 100 kilometers ఫ్రమ్ హియర్. దీని క్వశ్చన్ వైజ్ గా ఎలా చెప్పాలంటే, ఇక్కడ నుండి మీ స్వస్థలం ఎంత దూరంలో ఉంది? హౌ ఫార్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్ ఫ్రమ్ హియర్? హౌ ఫార్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్ ఫ్రమ్ హియర్? నేను సంవత్సరానికి ఒక్కసారి సినిమాకి వెళ్తాను. ఐ గో టు సినిమా వన్స్ ఏ ఇయర్. దీని క్వశ్చన్ వైజ్ గా ఎలా చెప్పాలంటే, మీరు ఎంత తరచుగా సినిమాకి వెళ్తారు? హౌ ఆఫెన్ డూ యూ గో టు సినిమా? హౌ ఆఫెన్ డూ యూ గో టు సినిమా? 10 సంవత్సరాలు విజయవాడలో ఉన్నాను. ఐ స్టేడ్ ఇన్ విజయవాడ ఫర్ 10 years. దీన్ని క్వశ్చన్ వైజ్ గా ఎలా చెప్పాలంటే, ఎంతకాలంగా విజయవాడలో ఉన్నారు? హౌ లాంగ్ డిడ్ యూ స్టే ఇన్ విజయవాడ? హౌ లాంగ్ డిడ్ యూ స్టే ఇన్ విజయవాడ? నేను మామిడి పండు తింటాను. ఐ ఈట్ ఎ మ్యాంగో. క్వశ్చన్ వైజ్ గా చెప్పాలంటే, నేను ఏం తింటాను? వాట్ డూ ఐ ఈట్? వాట్ డూ ఐ ఈట్? పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ వీడియోస్ క్వశ్చన్: అతను ఢిల్లీలో ఉండగలడు. హీ కెన్ స్టే ఇన్ ఢిల్లీ. అయితే క్వశ్చన్ వైజ్ గా చెప్పాలంటే ఆప్షన్స్: వెన్ కెన్ హీ స్టే? వేర్ కెన్ హీ స్టే? హౌ కెన్ హీ స్టే? మీకోసం తెలుగులో క్లూగా ఈ సెంటెన్స్ చెప్తాను. అతను ఎక్కడ ఉండగలడు? కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇంకేంటి ఆలస్యం, వెంటనే కామెంట్స్ లో షేర్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వీడియో స్టార్టింగ్ లో రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్: మొత్తం ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి మీకు తెలుసా? 195 దేశాలు ఉన్నాయి. ఏమండోయ్, మీలో మీరు సిగ్గుపడ్డం మాని ఛానల్ అంటే చెప్పండి. అదేరా స్టైలిష్ గ్రామర్. మీరు కూడా సబ్స్క్రైబ్ అయ్యారా? చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్. స్టైలిష్ గ్రామర్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. క్లిక్ చేసి ఫాలో చేయడం వల్ల ఫ్రీ PDF డౌన్లోడ్ అండ్ వర్డ్ డాక్యుమెంట్ అండ్ కాన్వర్జేషన్ ఎక్సెట్రా.